మహేష్ తన యువరాజులోని ఓ పాటలో కృష్ణుడిగా కనిపించి అభిమానుల్ని అలరించారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన పౌరాణిక గెటప్పులో కనిపించిన దాఖలే లేవు. అయితే త్వరలోనే శ్రీరాముడిగా మహేష్ దర్శనమివ్వబోతున్నాడట. రాజమౌళి సినిమాల్లో మహేష్ ఈ ఫిట్ చేయబోతున్నట్టు సోషల్ మీడియాలో కథనాలు బలంగానే వినిపిస్తున్నాయి. ఈ స్టోరీకి రామాయణానికి పరోక్షంగా ఓ లింక్ ఉందన్నది ఇన్సైడ్ వర్గాల టాక్. వారణాసిలో పుట్టి అమెజాన్ అడవుల్లో కొనసాగే ఈ కథల్లో రామాయణ కావ్యం కీలకంగా ఉంటుందంట. ఈ నేపథ్యంలోనే ఓ సన్నివేశంలో శ్రీరాముడిగా మహేష్ కనిపిస్తాడని తెలుస్తున్నది. RRR సినిమా క్లైమాక్స్ లో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ని చూపించి ప్రేక్షకుల్ని రోమాంచితుల్ని చేశారు రాజమౌళి. ప్రస్తుతం వినిపిస్తున్న ఈ వార్తే నిజమై రామచంద్రమూర్తిగా మహేష్ దర్శనమిస్తే ఆ ఇంపాక్ట్ RRR కి మించి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక వారణాసిలో ఈ కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని కొందరు అంటుంటే, మరికొందరేమో హైదరాబాద్ శివార్లలో కాశీ సెట్ నిర్మిస్తున్నారని చెబుతున్నారు. ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించనున్నారు. ప్రస్తుతం చిత్ర బృందం దృష్టి అంతా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులపైనే ఉంది. మొత్తంగా రాముడిగా మహేష్ బాబు కనిపించబోతున్నాడనే వార్త బయటికి రావడంతో ఫ్యాన్స్ ఎవరికి నచ్చిన విధంగా వారు మహేష్ బాబుని రాముని అవతారంలో రెడీ చేసి ఫోటోలు షేర్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నేటి దాత్రి ఎంటర్టైన్మెంట్.